ఏపీ మంత్రి నారా లోకేష్ ఓ వ్యక్తికి క్షమాపణలు చెప్పారు. తన విభాగం తరపున అతనికి క్షమాపణలు చెప్పారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ప్రకటించారు. అసలు సంగతిలోకి వెళ్తే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారానికి లోకేష్ పెద్దపీట వేస్తున్నారు. ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. సత్వర పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. అయితే మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ప్రజా దర్బార్ ద్వారా అందుబాటులో ఉంటున్న నారా లోకేష్ మిగతా రాష్ట్రంలోని ప్రజానికానికి సోషల్ మీడియా ఇతర మాధ్యమాల ద్వారా అందుబాటులో ఉంటున్నారు. ఈ మాధ్యమాల ద్వారా తన దృష్టికి వస్తున్న సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లాకు చెందిన రిషిక్ అనే వ్యక్తి ఓ సమస్యను నారా లోకేష్ దృష్టికి ఇటీవల తీసుకువచ్చారు. ప్రజా దర్బార్ వేదికగా దీని గురించి ఫిర్యాదు చేశారు. ఆగస్టు 7వ తేదీ సమస్య గురించి తెలియజేసిన వెంటనే దానిని నమోదు చేసుకున్నారు. విషయాన్ని రిజిస్టర్ చేసుకున్నట్లు రిషిక్ కు సైతం మెసేజ్ చేశారు. అయితే 9వ తేదీ ఈ సమస్య పరిష్కారమైందన్నట్లుగా రిషిక్ కు మరో మెసేజ్ వచ్చింది. ఈ విషయాన్ని రిషిక్ నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజా దర్బార్లో సమస్య గురించి చెప్పాక పరిష్కారం చేస్తామని ప్రొసీడింగ్స్ ఇచ్చారని, ఆగస్టు 9న సమస్య పరిష్కారమైందని మెసేజ్ ఇచ్చినట్లు ట్వీట్ చేశారు. అయితే సమస్య అలాగే ఉందన్న రిషిక్ పరిష్కరించకుండానే పరిష్కరించినట్లు మెసేజ్ పెట్టారంటూ నారా లోకేష్ ను ట్యాగ్ చేశారు. ఇలాంటి వాటి మీద కొంచెం శ్రద్ధ చూపాలని ఆశిస్తున్నామని ట్వీట్ చేశారు. అలాగే మున్సిపల్ ఉద్యోగులు, కలెక్టర్ ఆఫీసులోని ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే రిషిక్ ట్వీట్ కు మంత్రి నారా లోకేష్ స్పందించారు. జరిగిన తప్పిదానికి తన విభాగం తరపున క్షమించాలని కోరారు. సంబంధిత అధికారులతో తన టీం మాట్లాడుతుందన్న నారా లోకేష్ వీలైనంత త్వరలో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.